హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియోలో చూపిస్తుంది నాగమల్లె పువ్వులు అనమాట. నాగమల్లె పువ్వులు అండ్ నాగమల్లె చెట్టు. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, అందులో అంతగా ఫ్లవరింగ్ లేదని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట. అందులో ఓన్లీ కాయలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇష్టపడుతున్నారు. చాలామంది లైక్ చేశారు, సపోర్ట్ చేశారు, కామెంట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ అండి. వారందరి కోసం మరొక్కసారి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంటే ఆ పాత వీడియోలో చిన్నదే క్లిప్లో కాయలు మాత్రం ఉన్నాయి తప్ప ఫ్లవరింగ్ లేదనమాట. అందుకని చెప్పేసి ఇది మార్నింగ్ టైంలో ఫ్లవరింగ్స్ బాగుంటున్నాయి అనమాట. ఆ టైంలో వీడియో తీసామన్నమాట. సో ఫ్లవర్ బాగున్నాయి కాబట్టి మంచి స్మెల్ వస్తున్నాయి. ఆ టైంలో మీరు కూడా చూస్తారని చెప్పేసి ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు వెళ్ళి వీడియో తీసాను అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడడానికి లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. చాలా మంచి వాసన వస్తున్నాయి, సువాసన వస్తున్నాయి అనమాట ఫ్లవర్స్ వీడియో తీస్తున్నప్పుడు. దానికోసం అని చెప్పేసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని వీడియో తీశానమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఈ చెట్టు గురించి కొంత ఇన్ఫర్మేషను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసి ఈ వీడియోలో ఈ పువ్వుల గురించి, ఈ చెట్టు గురించి చెప్తున్నానండి. చూడండి ఒకసారి నేను చెప్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నాగమల్లి పూల చెట్టు అంటే స్నేక్ జాస్మిన్ అంటారు. ఈ చెట్టు ఆయుర్వేదంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఆకులు మామిడాకుల్లాగా ఉన్నాయన్నమాట. నేను చూశాను దగ్గరగా ఉండి కూడా. అచ్చం మామిడాకులు ఎలా ఉంటాయో అలా ఉండేవి అన్నమాట. నాగమల్లి చెట్టు యొక్క కాడ నుండి సుమారు మీటర్ పొడవు గల కాడ ఉంటుంది. చాలా పొడవుగా తీగలాగా ఉందన్నమాట. చెట్టు కొమ్మ నుంచి కాడ పొడవుగా ఉందన్నమాట. మరియు ఆ కాడ నిండా సుమారు 100 వరకు పువ్వులు, మొగ్గలు అన్నమాట ఉన్నాయి. మంచిగా గోల్డెన్ కలర్లో మొగ్గలు అండ్ పువ్వులు మంచిగా ఉన్నాయన్నమాట. ఈ చెట్టు ఎక్కువగా అంతగా అన్ని ప్లేసెస్లో కనిపించదు అనమాట. చాలా రేర్, చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పువ్వులు పోస్తాయి. అది కూడా సమ్మర్లో మాత్రమే పోస్తాయి అనమాట. ఫ్లవరింగ్ అనేది ఓన్లీ సమ్మర్లో వస్తుంది అనమాట. ఈ చెట్టు మనం నాటిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మాత్రమే పూలు వస్తాయంటండి. అంటే చెట్టు నాటిన వెంటనే కొన్ని మొక్కలకి పూలు వచ్చేస్తాయి కదా, అలా కాదు. ఈ చెట్టు మంచిగా వృక్షం అయిన తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత మాత్రమే మంచిగా పూలని పోస్తాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూలు పోస్తాయి అన్నమాట. అంతేకాదు ఇవి ఎంతగా ఆ ఫ్లవరింగ్ అనేది సువాసన వెదజల్లుతున్నాయంటే అంతగా సువాసనను వెదజల్లుతున్నాయండి. దగ్గర గుండి చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. మంచి సువాసన వస్తున్నాయి. ఈ నాగమల్లి మహావృక్ష జాతిలోనిదనమాట. అంటే మహావృక్షాలంటే ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. నా ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి చూడండి, మర్రి చెట్టు చూపించాను. అలాంటి జాతికి చెందిందనమాట. మహావృక్ష జాతిలోనిది. చింత చెట్టు పెద్దగా ఉంటుంది కదా, చింత చెట్టు ఒకటి, మర్రి చెట్టు ఒకటి, రావి చెట్టు ఒకటి, మొదలగు చెట్లు లాగానే ఇది కూడా మహావృక్షం అనమాట. ఆ వృక్షాలతో పాటు ఇది కూడా ఒక మహావృక్షం. ఒక్కొక్క పువ్వు అరచేంత పుష్పం వస్తుందన్నమాట. ఎంత పెద్దగా ఉందంటే ఆ పుష్పం, మన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉందన్నమాట. ఆ యొక్క పుష్పం, ఆ ఫ్లవర్ అనేది మన అరచేంత ఎడల్పుగా ఉందన్నమాట. అక్కడ వీడియో తీస్తూ చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇలా ఫ్లవరింగ్ వచ్చిందనమాట. నేను నా బ్రదర్ని తీసుకొని వెళ్ళి వీడియో చూపిస్తూ ఆ కాయ అనమాట, అది ఆ చెట్టు యొక్క కాయ ఒకటి పెద్దగా ఉంది. ఆ అరచేయికి సరిపోయిందనమాట. పెద్దగా ఉంది ఆ కాయను కూడా చూపిస్తున్నాను అనమాట ఆ వీడియోలో. మార్నింగ్ మా బ్రదర్ని తీసుకొని వెళ్ళి, నాకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు తీసుకొని వెళ్ళి వీడియో తీశాను అనమాట. నా బ్రదర్ తీస్తున్నాడు, వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ చూపించు, వీడియోలో చాలామంది ఇష్టపడ్డారు దీన్ని. ఒకసారి చూపించి అందరూ హ్యాపీగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. చాలా దగ్గరగా తీసామన్నమాట అండి ఈ వీడియోని. అసలు అక్కడ తీస్తున్నంత సేపు మాత్రం మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ పువ్వులు అని ఏమన్నా స్నేక్స్ ఏమన్నా ఉంటే ఏమనని భయం వేస్తుంది. అందుకే త్వరగా తీసుకుని పక్క వచ్చేసాము. ఎందుకంటే అక్కడ అన్నీ
సంపంగి చెట్లు ఉన్నాయి, రామ్ సీతాఫలాలు ఉన్నాయి, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. ఏమన్నా పాములు తిరుగుతాయి అక్క, అక్కడ దగ్గరలోకి వెళ్ళొద్దు అన్నారు. కొంచెం ఎడంగా ఉండి వీడియో తీసాను అనమాట. మరీ చెట్టు దగ్గరలోకి అయితే వెళ్ళలేదండి, కొంచెం ఎడంగా ఉండి వీడియో తీసాను అనమాట. ఎందుకంటే ఆ స్మెల్కి పాములు అనేవి వస్తాయి అన్నమాట. పుష్పం దిగున పత్రాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద తామర పువ్వు రేకుల్లాగా ఉన్నాయన్నమాట. ఆకృతి కలిగి దళసరిగా సువాసన కలిగి నీరు కలిగి ఉన్నాయి. ఆకులు కొంచెం చేదుగాను కారంగాను ఉంటాయన్నమాట. అంతగా భయం ఏమి అనిపించదండి. పక్కన రోడ్డు ఉంటుంది, అది వెళ్ళే మనుషులు తిరిగే రోడ్డు అనమాట. ఈ చెట్లు కనిపిస్తున్న దానికి కొంచెం దూరాన ఒక పల్లెటూరు ఉందన్నమాట. లొకేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఏ ఏరియా అనేది నేనైతే చెప్పలేనండి, ఎందుకంటే అక్కడ ఏమీ నేమ్ బోర్డింగ్స్ లేవు. జస్ట్ వెళ్తున్న దారిలో కనిపించింది, ఆ కనిపించినప్పుడు వీడియో తీసామన్నమాట. కరెక్ట్ ప్లేస్ అయితే చెప్పలేను. ఏలూరుకి 20 కిలోమీటర్స్ దూరాన ఉంటుందన్నమాట. బాగుందని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట. వెళ్తున్నప్పుడు మార్నింగ్ ఫ్లవరింగ్ మంచిగా ఉంది అని చెప్పేసి వెళ్తున్నప్పుడు తీసామన్నమాట. మీకు ఎలా అనిపించిందో వీడియో కంపల్సరీగా చూసి మంచిగా ఎంజాయ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆకులు ఉన్నాయి కదా, చెట్టు ఆకులు కానీ వేర్లు కానీ అరగతీసి వాటిని నిమ్మరసంతో కలిపి ఎక్కడైతే మనకి బాడీ మీద చర్మ వ్యాధులు ఉంటాయో అక్కడ రాస్తే చర్మ వ్యాధులు అనేవి హరించి వేస్తుంది అనమాట. చర్మ వ్యాధులు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఆకుల రసాన్ని కానీ ఈ చెట్టు యొక్క వేర్లు కానీ అరగతీసి చక్కగా నిమ్మరసంతో కలిపి రాస్తే చర్మ వ్యాధులు అనేవి పోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.